భయ్యా జెండాలు ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ఎడమ వైపుకి వెళ్ళారు. జెండాలు పట్టుకున్న వాళ్ళు రామన్న మరికొద్ది క్షణాలలో మీద అడుగు పెట్టబోతున్నాడు రామన్న గట్టిగా. భయ్యా కదా డాలుమెంట్స్ చాలు కదా ప్లీజ్. రామన్నకు గట్టిగా జెండాలన్నీ పైకెత్తి స్వాగతాలు చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ జెండా దిగా హలో హలో ఇటువైపు ఉన్న వాళ్ళు జెండాలు ఎత్తాలి. భయ్యా సౌండ్ పెంచాలి, వాల్యూమ్ పెంచాలి. వాల్యూమ్ పెంచమని చెప్పండి. భయ్యా ఈ పెద్ద జెండాలు గట్టిగా సైడ్ ఉండాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రైట్ తీసుకోండి భయ్యా, బండి రైట్ తీసుకోండి. భయ్యా నెట్టకు నెట్టకు స్టేజ్ కూలిపోతుంది. నెట్టకు జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తి రావణకు స్వాగతాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. చెప్పుతున్నా తొడబట్టి చెప్పుతున్నా గొంతెత్తి చెప్పుతున్నా ఎవడొస్తాడ రండి రమ్మాయి ఎత్తిన దించనుపై పట్టిన చెండు వనుపై కారు గుర్తు కొట్టేస్తా ఎవడక్కడ చూస్తారమ్మాయి పదిహేళ్ళ వాళ్ళనలా బయలంగా ఉన్నామన్నా ఏ ముఖం పెట్టుకొని వచ్చినవున మళ్ళా వంగ దిగు లొంగ నువ్వు ఏసమేసుకొస్తే మోసపోను బైచాల్ one minute. నీ బాసేమో ఢిల్లీ మాదేమో గల్లీ అసలేందిరా నీ లొల్లి అయ్యా ఒక్క నిమిషం సౌండ్ ఆపండి. కైసేసి ఒక్క నిమిషం దయచేసి
పెద్ద జెండాలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా సైడ్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు హలో హలో అన్న అందరు కొంచెం జరగాలి, గ్యాప్ ఇవ్వాలి, బండి స్టేజ్ కాడికి వస్తుంది. హలో 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 శ్రావణ్ అన్న ఒక్క నిమిషం ఆ మైక్ తీసుకోండి అన్న. శ్రావణ్ అన్న అది ఆ మైక్ తీసుకోండి, మెయిన్ మైక్ తీసుకోండి. ఆగండి శ్రవణ్ గారు, ఈ మైక్ తీసుకోండి. శ్రవణ్ గారు ఆగండి, శ్రవణ్ గారు ఆగండి, ఈ మైక్ తీసుకోండి అన్న. అన్న ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఆ మైక్ వస్తుంది, అది తీసుకోండి, మెయిన్ మైక్. 1 minute అన్న. ఆ మైక్ వస్తుంది, అక్కడ మైక్ వస్తుంది. తీందన్న మైక్ వస్తుంది. పంపించినామన్నా, అక్కడ పంపించినాం, తీసుకోండి. అక్కడ వచ్చింది చూడండి ఒకసారి. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే. అన్న వచ్చినాయి అన్న, తీసుకోండి, అక్కడికి వచ్చినాయి మైకులు. హలో హలో అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ గారికి నమస్కారాలు. జూబ్లీ హిల్స్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు. మీ గోపన్న గోపీనాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు, సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు. గోపన్నకి ఎప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు. నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని, మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండగా నిలబడ్డారు. అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గోపన్న. अंदर बावनरा आप सभी भाई लोग बहन लोग सब ठीक है क्या? కొడుతున్నమా జుబ్లీల్స్ మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళందరూ చేయి లేవట్టండి ఒకసారి గట్టిగా. పిడికిలి పిడికిలి చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలి పిడికిలి, రెండు పిడికిల్లో दोनों हाथ उठाइए. जय तेलंगाना, కారు గుర్తుకే. మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే. మరి నేను వచ్చిన పని అయిపోయింది, పోవాలనా? ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, కాబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి, అట్లాగే వేదిక పైన ఉన్న
వారి కుటుంబ సభ్యులు మాగంటి గోపన్న బిడ్డలు అక్షర దిశర వాళ్ళ అబ్బాయి వాత్సల్య, అట్లాగే మా తమ్ముడు జుబ్లీహిల్స్ మాజీ శాసనసభ్యుడు వాళ్ళ కాలికి బల్పం కట్టుకొని సునీతమ్మ గెలుపు కోసం తిరుగుతున్న సోదరుడు పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అట్లాగే ఈరోజు షేక్పేట్లో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ अन्नादम्मुलंदरिकी जितने भी भाई बहन आप लोग यहाँ पे इतनी बड़ी तादाद में यहाँ पे शामिल है, आप सभी भाइयों को बहनों को मैं अपना सलाम पेश करता हूँ। मी अंदरिकी हृदयपूर्वకంగా నా నమస్కారం। మీ జోష్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే గెలుపు పక్కా మెజారిటీ ఏంది తేలాలి గంతే అనిపిస్తున్నది। అంతేనా? పక్కానా? మోసం చేసిన డోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెబుదామా? పక్కా। ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా। సరిగ్గా 2014 జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రం పెద్దలు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది। రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఎన్ని రకాల నైతికరే క్యావుదర్ రాష్ట్రం వచ్చిన నాడు మనకు ఏ పరిస్థితి ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా। ఆనాడు రాష్ట్రం వచ్చింది కానీ పరిస్థితి ఏది బాగా లేకుండే। రాష్ట్రం ఆనాడు 85,000 కోట్ల అప్పుతో మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పచెప్పినారు। కరెంటు లేదు, తెల్లారు లేస్తే హైదరాబాద్లో ఇన్వర్టర్ లేని దుకాణం లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో। మంచినీళ్ళ గోస, అప్పుల పాలైన రాష్ట్రం। అట్లాంటి పరిస్థితుల్లో మనకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు। కానీ ఏనాడు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు ఏనాడు కేసీఆర్ గారు పొరపాటున కూడా ఏమేమి సమస్యలు చెప్పి ఒక కుటుంబ పెద్దగా రాష్ట్రం ఈ బాగలేదు అనే మాట ఎన్నడూ చెప్పలేదు। కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే నాయకుడు అంటారు। అందుకే కేసీఆర్ గారు మొదటి రోజు నుంచి ఒకటే లక్ష్యం పెట్టుకున్నారు। ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా ఒక్కొక్కటిగా వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకొని మరి 10 ఏళ్లలో ఎక్కడ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకొచ్చినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి। మనం ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలోని తలసరి ఆదాయం ₹1,00,000 మాత్రమే। మన రాష్ట్రంలో 2023లో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణను ₹3,87,000 తలసరి ఆదాయంతో తయారు చేసింది కేసీఆర్ గారు। కరెంటు లేని రాష్ట్రంలో 24 గంటల కరెంటును తెచ్చింది కేసీఆర్ గారా కాదా? కేసీఆర్ గారు వచ్చినాకనే కదా కరెంటు సమస్య పోయింది। నేను చెప్పేది కరెక్టేనా? కరెంటు సమస్య పరిష్కారం చేసి, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసి, గ్రామాలలో చెరువులు బాగు చేసి, గ్రామాలలో గోదావరిని కృష్ణను అక్కడి నుండి నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయాన్ని బాగా చేసి, హైదరాబాద్లో ఇగో ఇట్లాంటి షేక్పేట ఫ్లైఓవర్ లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు రెండు కాదు 42 ఫ్లైఓవర్లు, ఇగో ఇట్లాంటి షేక్పేట లాంటి బ్రిడ్జులు 42 ఫ్లైఓవర్లు కట్టి హైదరాబాద్లో ఇక్కడ అభివృద్ధి, పల్లెలలో అక్కడ అభివృద్ధి చేసి మొత్తానికి మన రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నిలబెట్టింది కేసీఆర్ గారు। అన్ని రంగాలలో 1-2 కాదు, చదువుకోవాలనుకునే పిల్లలకి 1000 గురుకుల పాఠశాలలు పెట్టి 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు అందరికీ కడుపు నిండా చదువు చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం। పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్టు, అట్లాగే